హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కస్టమ్ రిలేషన్షిప్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. స్టాండర్డ్ అండ్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్స్ అండ్ లుక్అప్ రిలేషన్షిప్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. నిన్న మనము అంటే లాస్ట్ వీడియోలో స్టాండర్డ్ రిలేషన్షిప్ ఎలా రికార్డ్ క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం కదా. అవి ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు లుక్అప్ అంటే ఏంటిది, మాస్టర్ డీటెయిల్స్ అంటే ఏంటిది, ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం. అండ్ నేను ప్రజెంట్ వచ్చేసి బ్యాంక్ అనే ఒక యాప్లో ఇది మన స్టాండర్డ్ ట్యాబ్స్ ఆబ్జెక్ట్స్ అండ్ బ్యాంక్ అనేది ఒకటి కస్టమ్ ఆబ్జెక్ట్, ట్రాన్సాక్షన్ అనేది ఒక కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నా. ఫస్ట్ ట్రాన్సాక్షన్కి ఏంటంటే నెంబర్ ఇచ్చినాం అండ్ దీనికేమో నేమ్ ఇచ్చాం క్రియేషన్ చేసేటప్పుడు. దెన్ ఇప్పుడు మనము రిలేషన్షిప్ అనేది ఎప్పుడైనా సరే రిలేషన్షిప్ చైల్డ్ ఆబ్జెక్ట్ మాత్రమే చేసాం అనమాట రిలేషన్షిప్ని. ఇప్పుడు బ్యాంక్కి ట్రాన్సాక్షన్కి రిలేషన్షిప్ చేద్దాం. బ్యాంకు అనేది పేరెంట్, ట్రాన్సాక్షన్ అనేది చైల్డ్. సో మనం ఎప్పుడైనా రిలేషన్షిప్ ట్రాన్సాక్షన్లోనే చేస్తాం. సో ఇప్పుడు మనము డైరెక్ట్గా ఆబ్జెక్ట్ మేనేజర్లో పోవాలంటే ఎట్లా అంటే, ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి ఈడ గేర్ ఐకాన్ ఉందా, దాన్ని క్లిక్ చేస్తే ఎడిట్ ఆబ్జెక్ట్ ఉందా, దీన్ని క్లిక్ చేస్తే మనం డైరెక్ట్ వెళ్ళిపోతాం అనమాట ఈజీగా. సో ఇక్కడ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్ ఉన్నాయా, ఈ ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ని క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ ఉందా, ఈ న్యూని క్లిక్ చేయాలి. దెన్ మనకి ఇక్కడ వస్తున్నాయా లుక్అప్ రిలేషన్షిప్, మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్, ఎక్స్టర్నల్ లుక్అప్ రిలేషన్షిప్, మొత్తం టోటల్ 4 ఉంటాయి. ఇంకోటి హైరార్చికల్ రిలేషన్షిప్. ఇప్పుడు హైరార్చికల్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్దాం, ఇందులో లేదో అది వేరేదన్నమాట. ఎక్స్టర్నల్ అనేది సేల్స్ ఫోర్స్, అవుట్ ఆఫ్ ది సేల్స్ ఫోర్స్ అనమాట, ఇది అవసరం లేదా. ఇప్పుడు లుక్అప్ ఎట్లా చేయాలి, మాస్టర్ డీటెయిల్స్ ఎట్లా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్ అంటే చైల్డ్ ఆబ్జెక్ట్లోకి వచ్చినాం. ఇప్పుడు లుక్అప్ క్రియేట్ చేద్దాం. లుక్అప్లోకి వెళ్ళి దాన్ని క్లిక్ చేసి దెన్ నెక్స్ట్, గో టు నెక్స్ట్. ఇప్పుడు మనం దేనికి రిలేట్ చేద్దాం అనుకుంటున్నాం, బ్యాంక్కి. బ్యాంక్ అనేది పేరెంట్ కదా, దానికి రిలేట్ చేద్దాం అనుకున్నాం. మళ్ళీ చెప్తున్నా, రిలేషన్షిప్ అనేది ఎప్పుడు చైల్డ్ ఆబ్జెక్ట్లోనే క్రియేట్ చేస్తాం. దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. చైల్డ్ రిలేషన్షిప్ నేమ్ ట్రాన్సాక్షన్, దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. విజిబిలిటీ అన్నిటికీ, దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. దెన్ నెక్స్ట్ క్లిక్ సేవ్. ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసి బ్యాంక్ కదా, ట్రాన్సాక్షన్ కదా, ట్రాన్సాక్షన్ క్లిక్ చేద్దాం. ఇది డైరెక్ట్ డిఫాల్ట్గా ఈ అప్లికేషన్కి వచ్చింది చూడండి. తీసిరుగా లుక్అప్, ఇది లుక్అప్ రిలేషన్షిప్. ఇప్పుడు మనము ఒక బ్యాంక్ అయినా ఏం క్రియేట్ చేయలేదు కదా. ఇప్పుడు మనం ఫస్ట్ పోయి బ్యాంక్ క్రియేట్ చేద్దాం. ఏదన్నా బ్యాంక్ నేమ్ క్రియేట్ చేద్దాం. ఎస్బీఐ అని క్రియేట్ చేస్తా. ఎస్బీఐ అని ఒక బ్యాంక్ అనేది క్రియేట్ చేసిన, సేవ్ చేసిన. దెన్ గో టు ట్రాన్సాక్షన్, క్లిక్ ఆన్ న్యూ. మనం స్టాండర్డ్ రిలేషన్షిప్ చేసాం కానీ సేమ్ దానిలోనే. ఇప్పుడు ది బ్యాంక్కి ఇది ట్రాన్సాక్షన్ సేల్లో మనం రిలేట్ చేస్తున్నాం, ఎస్బీఐ. దెన్ సేవ్. దిస్ ఈజ్ కాల్డ్ లుక్అప్ రిలేషన్షిప్. మనము ఇక్కడ నుంచి ఇక్కడ లింక్ కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ దీన్ని క్లిక్ చేస్తే మనం బ్యాంక్ వచ్చేసినాం డైరెక్ట్గా. ఇది లుక్అప్ రిలేషన్షిప్. ఇప్పుడు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ చేద్దాం. దీనికే మళ్ళీ సేమ్, గో టు ఎడిట్ ఆబ్జెక్ట్,
ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్ న్యూ. ఇప్పుడు ఏంటంటే మాస్టర్ డేటా రిలేషన్షిప్ చేస్తా. ఇప్పుడు నేను స్టాండర్డ్ ఆబ్జెక్ట్కి లింక్ చేద్దాం, కస్టమ్ ఆబ్జెక్ట్ కాకుండా అకౌంట్కి లింక్ చేద్దాం. అకౌంట్ అనేది స్టాండర్డ్ ఆబ్జెక్టే కదా, సో అకౌంట్కి లింక్ చేస్తా. క్లిక్ నెక్స్ట్. రిలేట్ టు అకౌంట్ అకౌంట్ క్లిక్ నెక్స్ట్. అకౌంట్ నెక్స్ట్. విజిబిలిటీ చూడండి. విజిబిలిటీ అనేది మాస్టర్ డీటెయిల్ చేసినప్పుడు మనము చేంజ్ చేయలేము, ఇది అన్నిటికీ విజిబుల్ అయి ఉంటుంది. అదే లుక్అప్ చేసినప్పుడు మనము విజిబిలిటీ చేంజ్ చేసుకోవచ్చు, ఎవరికి విజిబుల్ కావాలని మనము సెట్ చేసుకోవచ్చు. దెన్ క్లిక్ నెక్స్ట్. ఇప్పుడు సేవ్ అవుతుందా కాదా అనుకుంటారా? ఇప్పుడు సేవ్ అవుతుందా చూద్దాం. సేవ్ కాలే, ఎందుకు? యూ కెనాట్ క్రియేట్ ఏ న్యూ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్స్ ఆన్ ఏ ఎగ్జిస్టింగ్ కస్టమ్ ఆబ్జెక్ట్ ఇఫ్ ద రికార్డ్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. అంటే ఇప్పుడు మనం మళ్ళీ ట్రాన్సాక్షన్లో పోదాం. ఇది కాదు, ఇప్పుడు ట్రాన్సాక్షన్లో పోయినాం కదా, ట్రాన్సాక్షన్లో ఒక రికార్డ్ అనేది ఉంది. మాస్టర్ డీటెయిల్స్ ఏంటిదంటే ఒక్క రికార్డ్ ఉన్నా సరే క్రియేట్ కాదు, లుకప్లో అయితే క్రియేట్ అవుతుంది. ఒక రికార్డ్ ఉన్నా, ఎన్ని రికార్డులు ఉన్నా సరే లుకప్ రిలేషన్షిప్ అనేది క్రియేట్ అవుతుంది. కానీ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అనేది క్రియేట్ కాదనమాట ఒక్క రికార్డ్ ఉన్నా. ఇప్పుడు దీన్ని డిలీట్ చేద్దాం, ఈ రికార్డ్ని ఇప్పుడు డిలీట్ చేద్దాం. దెన్ డిలీట్ అయింది కదా. దెన్ ఇక ట్యాబ్ నేను ఎట్లా పోతున్నా అంటే ఇక్కడ మీద ట్యాబ్స్ ఓపెన్ అయి ఉండే అలా పోవచ్చు, లేకుంటే డైరెక్ట్ మళ్ళీ ఇది ఓపెన్ చేసి అలా పోవచ్చు. రిలేషన్షిప్స్కి వచ్చేసిన ట్రాన్సాక్షన్ది అండ్ క్లిక్ ఆన్ న్యూ. మళ్ళీ మాస్టర్ డీటెయిల్స్ తీసుకుందాం. క్లిక్ ఆన్ దెన్ అకౌంట్, రిలేట్ విత్ అకౌంట్ నెక్స్ట్. అకౌంట్ నెక్స్ట్. క్లిక్ నెక్స్ట్. క్లిక్ నెక్స్ట్. ఇప్పుడు సేవ్ అవుతుంది చూడండి. సేవ్ అయింది చూసిగా. అకౌంట్, మాస్టర్ డీటెయిల్స్, బ్యాంక్, లుకప్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం ట్రాన్సాక్షన్ అని క్లిక్ చేసాం. ట్రాన్సాక్షన్ దగ్గర పోయినాం కదా, ఇప్పుడు క్లిక్ చేస్తే న్యూ. ఇంకా రాలే, లైట్నింగ్ అనేది కొంచెం స్లో ఉంటుంది. రీఫ్రెష్ చేద్దాం. ఇంకా రాలే. రీఫ్రెష్. ఎందుకంటే ఇది కొంచెం టైం తీసుకుంటుంది అనమాట ట్రాన్సాక్షన్. సో మనం ఏం చేద్దామంటే లైటనింగ్లో పోదాం. ఇయర్ నాట్ ఇయర్. ప్రొఫైల్లో క్లిక్ చేసి ఇక్కడ ప్రొఫైల్ కనిపిస్తుందా, ఇక్కడ బొమ్మ, ఇక్కడ లాస్ట్లో చివరిలో కనిపిస్తున్న నోటిఫికేషన్ పక్కకి ఇక్కడ స్విచ్ టు సేల్స్ ఫోర్స్ క్లాసిక్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. ఒకవేళ మేక్ గేర్ వాళ్ళకన్నా రావడం కొంచెం టైం చూస్తే వస్తుంది, టైం వెయిట్ చేస్తే. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్ బ్యాంక్ ఉంది ఇక్కడ. ట్రాన్సాక్షన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ట్రాన్సాక్షన్ ఉంది చూసారుగా, దీన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు క్లిక్ ఆన్ న్యూ. ఇప్పుడు చూసారుగా అకౌంట్ వచ్చింది, బ్యాంక్ వచ్చింది. ఇదేమో లుక్అప్ రిలేషన్షిప్, ఇదేమో మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. ఇప్పుడు దీనికి మనం ఎస్బీఐని లింక్ చేసిన. అకౌంట్కి ఏంటిదంటే అకౌంట్ ఏం లేదు కదా, ఏదైనా క్రియేట్ చేద్దాం. అకౌంట్లో నేమ్ ఏంటిది, నేమ్ అనేది ఏం చేద్దాం, సేల్స్ అని చేద్దాం. సేల్స్ అని క్రియేట్ చేసి
సేవ్ అని క్రియేట్ చేసిన, దెన్ ఇక్కడ సేల్స్ అని వచ్చేసింది. అండ్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అనేది ఏంటిదంటే అది ఖచ్చితంగా మనం ఎంటర్ చేయాలన్న మ్యాండేటరీ. ఇప్పుడు దీన్ని అకౌంట్ అనేది ఎంటర్ చేయకుండా సేవ్ చేసిన, యూ మస్ట్ ఎంటర్ ద వాల్యూ. ఇది ఒక మ్యాండేటరీ అనమాట మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అనేది. లుకప్ మనము చేయకున్నా సరే, ఎంటర్ చేయకున్నా సరే మనకు వచ్చేస్తుంది అనమాట, సేవ్ అవుతుంది. ఇప్పుడు సేవ్ ఇట్. ఇప్పుడు చూసారు కదా. అండ్ నెక్స్ట్ ఎడిట్ అని క్లిక్ చేద్దాం. మనము ఇప్పుడు డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది అంటే అకౌంట్ అనేది మనము ఎడిట్ చేయలేం, మాస్టర్ డీటెయిల్ని ఎడిట్ చేయలేం, కానీ లుకప్ అనేది ఎడిట్ చేయవచ్చు. మనం ఎడిట్ చేసి సేవ్ చేసుకోవచ్చు అట్లా. మళ్ళీ చెప్తున్నా, లుకప్ అనేది ఎడిట్ చేయొచ్చు, మాస్టర్ డీటెయిల్స్ అనేది ఎడిట్ చేయలేం, అదొకటి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి లైటనింగ్కి వెళ్ళిపోదాం. ఇక్కడ కనిపిస్తుంది లైటనింగ్ పోవాలంటే ఇక్కడ మీద స్విచ్ టు లైటనింగ్, ఇలా లైటనింగ్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు వచ్చింది ట్రాన్సాక్షన్ మనం క్రియేట్ చేసినాం, బ్యాంకు ఎస్బీఐ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను బ్యాంక్ అనేది డిలీట్ చేస్తున్నా. డిలీట్ అయిపోయింది బ్యాంక్ అనేది. బ్యాంక్లో ఇప్పుడు ట్రాన్సాక్షన్లో బ్యాంకుకి లింక్ చేసినాం కదా లుకప్లో, ఈ రికార్డ్ ఏమైనా డిలీట్ అయిందా? డిలీట్ కాలే, బ్యాంక్ అనే నేమ్ మాత్రమే పోయింది, అంతే కదా, ఓన్లీ బ్యాంక్ అనే నేమ్ మాత్రం పోయింది. ఇప్పుడు అకౌంట్లోకి వెళ్ళి సేల్స్ అనేది ఉంది కదా రికార్డు, ఇప్పుడు సేల్స్ అనేది డిలీట్ చేస్తాం. డిలీట్ అయిపోయింది కదా సేల్స్ అనేది. ఇప్పుడు మనం ట్రాన్సాక్షన్లో పోస్తే ఇప్పుడు కనిపించిందా ట్రాన్సాక్షన్ లేదు. అంటే మాస్టర్ డీటెయిల్స్ ఏంటంటే స్ట్రాంగ్లీ కపుల్ అనమాట. ఇఫ్ పేరెంట్ అనేది డిలీట్ అయింది అనుకో, దానికి సంబంధించి లింక్ అయిన చైల్డ్ గిన డిలీట్ అయిపోతుంది. లుకప్ అనేది లూజ్లీ కపుల్. ఏంటిదంటే ఇఫ్ పేరెంట్ ఈజ్ డిలీట్ అయింది అనుకో, లుకప్ పేరెంట్ అనేది డిలీట్ అయినా సరే చైల్డ్ అనేది డిలీట్ కాదు. అండ్ లుకప్ అనేది నాట్ మ్యాండేటరీ, నువ్వు మెన్షన్ చేయకున్నా సరే సేవ్ వస్తే ఓకే. ఇప్పుడు మాస్టర్ డీటెయిల్స్ అయిందనుకో, మాస్టర్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూడండి ఇంకా రాలేదు, ఇది ఇంకా అప్డేట్ కాలే. ఇది అకౌంట్ లింక్ అనేది ఇంకా అప్డేట్ కాలే, లైటనింగ్ కొంచెం స్లో ఉంటుంది, అవుతుంది. ఇప్పుడు మనము ఇది మాస్టర్ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా మ్యాండేటరీ అనమాట. అది మ్యాండేటరీ, అది ఎంటర్ చేసినాక వాల్యూ ఎంటర్ చేసినాక సేవ్ అవుతుంది. ఇది లుకప్ అండ్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అంటే. సేమ్ యాస్టీస్ ఇచ్చిన ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఇది లుకప్ అండ్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. ఒకవేళ అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి వీడియో చూస్తే అర్థమైపోతుంది. అండ్ ఈ ఆబ్జెక్ట్స్ ఎట్లా క్రియేట్ చేయాలి అండ్ యాప్ ఎట్లా క్రియేట్ చేయాలి నేను ప్రీవియస్గా వీడియోస్ చేసిన. అండ్ ఈ లింక్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి డెవలప్ అకౌంట్ అన్నీ నేను స్టార్టింగ్ నుంచి ఒకసారి అడ్మిన్ మొత్తం చూడరే, మీకు అర్థమవుతుంది. డైరెక్ట్ ఇదే వీడియో చూస్తే అర్థం కాదు. సో ఇప్పుడైతే రిలేషన్షిప్ అయితే అర్థమైందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ హైరార్చికల్ రిలేషన్షిప్ అంటే ఎలా క్రియేట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం.